నిన్న పొద్దున వేణు కొడుకు ఇంకా దీని మీద మన్ను వద్దు నువ్వు ఎక్కడ వేడో గాడిది తాగి. ఓ పోషావా, నువ్వేం కూర వేయాలా? నాదానే కోడిగుడ్ల కూర వండిన. ఓహో అవునా, అవునా లచ్చక్క, నీదేం కూరనే? నాదానే టమాటా కూర. అవునా, మరి నా లెక్క కోడిగుడ్లు వండుకోపోయినా? నీ లెక్క కోడిగుడ్లు వండుకుంటే నీ లెక్క అయితేనే నేను ఏంది గంత మాట అంటివి? పోసావా, వెనకట టమాటాలు వంకాయలు బెండకాయలు తినేదే, కోడిగుడ్లు ఇట్లా ఏం తినకపోయేదే మెంటల్దాన. నా లెక్క తింటే బలంగా అవుతావు. పోసి పాడుగాను, మరి అప్పటి నుండి చెప్తలేదా కోడిగుడ్లు బంద్ చేసి టమాటాలు వంకాయలు అన్నది నువ్వు పడాయి. సరే సరే కానీ నీళ్ళు గుంజు. సరే సరే, ఎంతసేపు పడతావు కానీ మీది గుంజు. ఆ రాని మొగుడు రోడ్లమ్మటి తాకుండా తిరుగుతున్నాడు. అసలు పొద్దుగాల నుండి సాయంత్రం దాకా వస్తలేడట అసలే. ఊరిని నీకెట్ట తెలుసా ఈ విషయం? నాకు తెలియదు, వీళ్ళు ఎవరికి తెలియదు, నీకు అంతా తెలుస్తుంది. అదేనే మరి లచ్చక్క అంటే ఏమనుకుంటున్నావు? మామూలుగా ఉండదు. ప్రతి విషయం తెలుసు, ప్రతి గడియ తెలుసు, ప్రతి నిమిషం తెలుసు, ప్రతి ఇల్లు తెలుసు, ఎవరెవరు ఏం చేస్తారు అనేది. ఊసిని పాడుగాను కదనే. ఏంది ఊసిని పాడుగాను అంటాను? అది నా ఊత పదమే. నీ ఊత పదం కాబట్టి ఆయన, లేకపోతే నీ విషయం కూడా బయట పెడతాను. మరి సరేగా, నా విషయం బయట పెడతావు కానీ సరే, ముచ్చట ఇంకోటి చెప్పు. అయితే కానీ పోసావా, ఇవాళ ఒలిగిపోతాను. నేనానే గా గా అంటావు ఏంటి చెప్పు. సుమతమ్మకి పోతానే. ఊరిని గా సుమతమ్మకి ఎందుకు పోతానే? అది పైసలు ఇవ్వదు, మానంగా అసలు ఏమి ఇవ్వదు, దాన్ని పోయి వేస్ట్. అది పొద్దుగానే ఇచ్చిపోయింది కాదే, నాకు ఈ ముక్క ముందు చెప్పవానే? దాని పాడుగా నాకు ఇచ్చిన అయిపోవు. పాడుగాను 300 నేనన్నా పోదును దానికి. ఊసి లచ్చకి ఇప్పుడే కాదే నేను పోనన్నావు, అంత మాత్రాన్నే పోదా అంటాను. లచ్చక్క అంటే ఏమనుకుంటున్నావు మరి నువ్వు? నీతో గెలుచుడు ఎవరి తరం కాదు. గడి చూడు రాని వస్తాను, చూడే అది రానేనే కూరగాయలు పట్టుకొని ఇటు వస్తుంది. రాని దాన్ని ఒక ఆట ఆడుకున్నాం. పాపం ఎందుకు లేదా చదువుకో, మనకు టైంపాస్ అవుతుంది ఊకో. సరే నువ్వు దాని దగ్గర వచ్చిన మాటలు మాట్లాడకు. వసే రాని ఎడిపోయి ఎత్తనవే? లచ్చక్క కనబడతలేదా కళ్ళు? ఏమి మా లచ్చక్కనే కనబడతలేదా అని మాట్లాడుతానేంది? నువ్వు ఆగే, దీని సంగతి చెప్తా. ఏందే నువ్వు నాకు సంగతి చెప్పేది? ఏందే గిందే అని మాట్లాడుతానేంది లచ్చక్కను? మరి లేకపోతే ఏంది? మరి నా బాధ నాకుంటే, నా మొగుడు సచ్చినోడు ఎక్కడ తిరిగిండో ఏందో, నా పని నాకున్నది, ఎవడు చేసేటోలేడు, దిక్కులేదు, ఏమి లేదు. నేను కూరగాయలు తెచ్చుకుంటాను, నీళ్ళు లేదా మధ్యలో నీ నీళ్ళు కావాలా? మరి నీళ్ళు తెచ్చుకొని మీ మీద పోసుకొని ఊరి ఏంది మమ్మల్ని కాదా నీళ్ళు మోసుకోవాలని మాట్లాడతానేంది? ఇక ఇప్పుడు నేను మొదలు పెట్టాను. ఏందే నువ్వు మొదలు పెట్టేది, నేను మొదలు పెట్టేది? లచ్చక్క ఇవ్వకుండా కొద్దీ ఎక్కువ చేస్తాను అక్క. ఇక అందుకో అక్క. అదే అందుకుంటుంది నీ బోందా. ఏందే నువ్వు ఎక్కువ చేస్తాను? నీ మొగుడు తిరుగుతూ అంటాడు, పొద్దున్న సాయంత్రం దాకా రాడు, ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతూ అంటాడు. సిగ్గు ఏం లేదా నీకేమన్నా? నన్నేమన్నా అంటాను కానీ మా ఆయన ఏమన్నా అనుకో. ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్తావు? మొగుడిని కంట్రోల్ పెట్టుకునే సాధగా దానివి నువ్వు నాకు నీతులు నేర్పుతావు అనే. లచ్చక్క నేను అసలే పిచ్చి కోపం మీద ఉన్నా, మరి ఏం చెప్తానో నాకే తెలియదు. నువ్వు గమ్మునుండు. ఏందే మా అక్కని గమ్ము ఉన్నామంటావు? పోవే ఎక్కడి నుంచి వెళ్ళిపో. మీరు పిలిచిల్లా లేకపోతే నేను వచ్చినా? మీరే ఎక్కడి నుంచి వెళ్ళిపోరు. పావే పోదాం, దీంతో మనకు వెళ్ళింది. ఇంకా బొచ్చడ మనకి చెప్పేది దీని కథ, దీని మొగుడు దీని కథ. అవునే, మా లెక్క మొగోళ్ళను కంట్రోల్ పెట్టుకునే తెలివి నీకు లేదే. అవును లచ్చక్క, ఇది మట్టి బుర్రదే. నీ లెక్క మొగుడు తెచ్చి పెడితే తినే రకాన్ని నేను కాదే. కష్టపడి సొంత పైసలతోని ఆ మొగునికి నేను పెట్టే రకాన్ని నేను. ఏంది కష్టం గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏంది? అంటే మేము కష్టం మేము పని చేయమా? చెయ్యరు. మీరు ఎక్కడి నుంచి పోరి, నేనైనా పోతాను. నీ లొల్లిగాల లొల్లిగాల అని మాట్లాడుతున్నావు ఏంది? పొద్దుగాల యువతి ముఖం చూసిన
నీ మొఖం నువ్వే చూసుకుంటావే. సాగుతుంది భలే ఎప్పుడు చెప్పిరే ఘోరంగా నవ్వుతా, దీని ముఖం చూస్తే నవ్వుతుంది నాకు. అందుకే లచ్చక్క నీ ముఖం నీ అద్దాలు చూసుకొని నువ్వే నవ్వుతాను పిచ్చిదాన. ఓే పిచ్చిదాన పో, నీ మొగుడు వచ్చిండ రాలేదు చూసుకోపో. కొడుకు కాబట్టి అందరితో తిట్టుబడాల్సి వస్తాను. నా కర్మ నేను ఏం చేద్దాను, నా కర్మ. కష్టాలు ఎన్నడు తిరుగుతాడు దేవుడికి. పోతాను వాడు ఉన్నాడో లేడు ఇక సచ్చినోడు. ఫాల్తుగా మాట్లాడితే మూత మీద ఎట్లా ఉన్నాడు చూడు, దున్న పొద్దు అన్నాడు. బర్రెదైనాడు తాగుతాడు, వచ్చి పంటాడు సాయంత్రం. వాడిని ముఖాన్ని ఇసిరేయాలి. సావు నా కొడుక సావు. ఏంటే గట్టి ఇసిరేసినావు, పిచ్చి లేచిన అదే నీకు గట్టి ఇసిరేసినావు. మిమ్మల్ని చూస్తే కొట్ట బుద్ధి అవుతుందండి. వస్తే నన్ను కొడతావేంటే, నన్ను కొట్టేంత చెయ్యి ఎత్తినవాడు. మీరు అసలు ఇంటికి అసలే ఒత్తలేరు నన్ను. అందరూ ఈ ఊరోళ్ళందరూ చీ ఎవరు దృష్టిరాలివి అందరూ అని తిడుతున్నారు. వేసిదా అన్నట నేను. అందరు తిడుతున్నారు. ఊరి మీద తిరిగి తాగే దోస్తులు ఏమటి తాక్కుంటా తిరుక్కుంటా చేస్తే ఎవడండి మనకు పెట్టేది. నేను పొద్దుగాల పోతానా, సాయంత్రం వస్తానా, నా పని నేను చేసుకుంటానా. పోపు డబ్బాల పైసలు పెడితే అవి నువ్వు తీసుకుంటావు, తాగుతావు. ఇప్పుడు నేను బాటంబడి కూరగాయలు తెచ్చడానికి పోతా అంటే ఆ లచ్చవా పోసవా మమ్మల్ని కుక్క దింగులు దింగుతాను. నన్ను ఏం చేయాలి, ఎట్లా కానీ చేయాలి. ఇంతకన్నా నీకు సిగ్గు మానం వస్తలేదు అయ్యా నీకు. నువ్వు తిట్టే తిట్లకు ఎవ్వ నాకు ఏడిపోతాను. నేను ఎవరిని ఏం చేద్దాను, నన్ను గోసరాంలో పెడతాను. అసలు సిగ్గు ఉందా, ఆడదాని లెక్క పెడతాను. నా మొగోడు అనిపించుకోవడానికి నాకు సిగ్గు అనిపిస్తాను. ఎక్కడన్నా పోయి సాగుపో, సిగ్గు శరం లేనాడు. నువ్వే సాగుపోవే. అట్లా కాదండి, నువ్వు మంచిగా ఉంటేనే కదండి నేను కూడా మంచిగా ఉండేది. మంది అందరు తిడతారండి, మంచిగా ఉండండి. ఇప్పటికంచె తాగుడు బంద్ చేయండి, మనం మంచిగా ఉన్నాం ఏడుకంచెలన్నా. సరే తీయ, నువ్వు చెప్పినట్టు తింటాను. నాకు బుద్ధి వచ్చింది. సరే తింటా. నన్ను క్షమించే, తప్పైంది. అయ్యో లేండి, మా కాలు పట్టుకుంటావు. లేదు నువ్వు ఎప్పుడు నా భర్తవే అండి. వచ్చినా తిట్టినా మా ఇద్దరం ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి. ఎవరు ఏమన్నా కానీ మంది మాటలు వింటే మనం చెడిపోదామండి. ఎప్పుడైనా కానీ భార్యాభర్తలు ఉన్నప్పుడు ఇద్దరు కలిసిమెలిసి పని చేసుకోవాలి. అలాగే ఇంట్లో ముచ్చట్లు బయట చెప్పడం వలన అది గది అట్లట ఇది ఇట్లట అని చెప్పడం వలన మీ సంసారం అనేది చక్కగా ఉండదు. నేను చెప్పేది నేను. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. టుమారో మళ్ళీ 3 వీడియోతో మీ ముందు వస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పక్కనే గట్టి కొట్టుర్రి. ఇక ఉంటానండి ఫ్రెండ్స్, బాయ్. భార్య భర్తలను కలపడమే ఈ యొక్క ఉద్దేశం వీడియో తీశాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది ఖచ్చితంగా.